నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈ మధ్య కాలంలో మనకు తెలిసిందే అమెరికాతో కొంత వైరుధ్యం కనబడుతోంది టారిఫ్ల విషయంలో అలా చేయబట్టి డొనాల్డ్ ట్రంప్. అయితే ఈరోజు బ్లాస్ట్ జరిగిన విషయంలో కూడా మొసలి కన్నీరు గార్చే ప్రయత్నం అమెరికా చేస్తోంది. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. వీలైతే అమెరికాలో ఉన్న మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే అమెరికా మొసలి కన్నీరు ఎలా ఉంటుంది అంటే ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి ఎలా రియాక్ట్ అయింది, దీనికి తోడు పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేస్తోంది అండ్ అక్కడ ఇస్లామాబాద్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి ఎలా రియాక్ట్ అయింది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ సెర్గియో గోర్ అని యుఎస్ అంబాసిడర్ టు ఇండియా, వాడు ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితమే మనకు యుఎస్ అంబాసిడర్ టు ఇండియా అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్కి చాలా దగ్గరవాడు, బాగా చక్రం తిప్పగలిగేవాడు అని సెర్గియో గోర్ని దగ్గరనే ఉంచుకొని మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ మనకు యుఎస్ అంబాసిడర్గా పెట్టాడు ఇండియాలో. సో అతను ఏం ట్వీట్ చేశాడు, దీనికి తోడు యుఎస్ సెక్రటరీ మార్కో రూబియో అతనేమంటాడంటే, ఢిల్లీ బ్లాస్ట్ విషయంలో మేము చాలా బాధపడుతూ ఉన్నాం, భారత్తో మేము ఉన్నాము, మేము భారత్కి ఆ ప్రేయర్స్ అందిస్తున్నాం అక్కడ వాళ్ళకి. యుఎస్ కెన్ ఆఫర్ హెల్ప్ బట్ ఇండియా ఈజ్ క్యాపబుల్. మేము ఆఫర్ చేయగలం హెల్ప్, కానీ ఇండియా ఈజ్ క్యాపబుల్, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్తున్నాడు. ఇండియా ఎందులో క్యాపబుల్ అనే విషయంలో ఓకే, అంటే ఏం హెల్ప్ చేయాలనుకున్నాం బట్ క్యాపబుల్ అని ఎట్లుంటున్నారు మీరు? అంటే ఏం హెల్ప్ చేస్తారు? టెర్రరిజంని రూపుమాపడంలో పాకిస్తాన్ని మీరు శిక్షించగలరా? నో. కానీ మేము మీతో ఉన్నాము, మోరల్గా మీతో మేము ఉన్నాము అని మాత్రం బయటికి ఒక నక్క జిత్తుల మాటలు చెప్తోంది. అయితే సెర్గియో గోర్ ఏం చెప్పాడంటే యుఎస్ ఎంబసీలో, భారత్ కోసం ఇది, అవర్ థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ హూ వర్ లాస్ట్ ఇన్ ద టెరిబుల్ ఎక్స్ప్లోజన్ ఇన్ న్యూఢిల్లీ లాస్ట్ నైట్. We wish a swift recovery to those who were injured, Ambassador Sergio Gore. Our thoughts and prayers are with the families of those who were lost in the terrible explosion in New Delhi last night. We wish a swift recovery. వీళ్ళంతా కోలుకోవాలని చెప్పి తర్వాత అవర్ థాట్స్ అండ్ ప్రేయర్స్, మా ప్రార్థనలు ఉన్నాయి అని చెప్పి భారత్కు చెప్పి చేతులు దులుపుకున్నాడు. అండ్ ఇక యుఎస్ ఎంబసీ ఇస్లామాబాద్ అక్కడి నుంచి ఏమంటున్నారంటే, The United States stands in solidarity with Pakistan in the struggle against terrorism. టెర్రరిజంకి అగెనెస్ట్గా పోరాడుతున్న పాకిస్తాన్కి మేము అండగా నిలబడ్డాం. అవర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ హూ లాస్ ద లైఫ్స్ ఇన్ టుడే సెన్స్లెస్ అటాక్. అది ఏది ఇస్లామాబాద్లో జరిగింది. సో అక్కడ ఆ కోర్టు ముందు జరిగింది. So, our condolences to the families. We wish a swift recovery to those who injured. We condemn this attack and all forms of terrorism and remain committed in supporting the government of Pakistan's efforts to ensure అని చెప్పి మొత్తానికి ఏదో వాగుతున్నారు. ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ టెర్రరిజం మీద ఎట్లయితే ఫైట్ చేస్తుందో దానికి మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి, ఇక్కడ భారత్ టెర్రరిజంకి అగెనెస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటే ఇండియా ఈజ్ క్యాపబుల్, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు క్యాపబుల్ అని చెప్పి చెప్తారు. పాకిస్తాన్లో అసలు ఎవడు పేల్చాదో ఇప్పటివరకు తెలియదు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ పేల్చిందని పాకిస్తాన్ చెప్తోంది. అండ్ ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ స్వయంగా ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్, ఆ ముసలోడే, రిపోర్టర్ అడిగాడు ఒక ప్రశ్న, ఇది టీటీపీ ఒప్పుకుంది కదా మేమే పేల్చాము అని చెప్పి, అంటే ఒప్పుకుందా అని డిఫెన్స్ మినిస్టర్ అడుగుతున్నాడు. ఒప్పుకుందా? సో వాళ్ళే పేల్చినట్టు. అంటే ఒక డిఫెన్స్ మినిస్టర్కి కూడా ఒక రిపోర్ట్ లేదు, టీటీపీ పేల్చిందా అని రిపోర్టర్ చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. సో అంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. ఎవడు పేల్చాడో తెలీదు, కానీ దానికి టెర్రరిజానికి ఎగెయిన్స్ట్గా పాకిస్తాన్ పోరాడుతుంది, యుఎస్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ టెర్రరిస్ట్లే కనబడితే, దానికి ఉగ్రవాదుల లింకులు కనబడితే, దానికి పాకిస్తాన్ వెనక ఉండి సపోర్ట్ చేస్తుందని కనబడితే మా ప్రేయర్స్ ఉన్నాయి, భారత్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పి చెప్తుంది. అంటే ఇక అమెరికా ఎంత దరిద్రపు డబుల్ గేమ్ ఆడుతుందో మీరు కామెంట్ చేయండి. సో ఇది అమెరికా తీరు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఎవడైనా మంచోడే. పాకిస్తాన్ ఈరోజు అద్భుతమైన అది రేర్ ఎర్త్ మినరల్స్ అప్పచెప్పింది, పాకిస్తాన్ దాసోహం అంది, ఆసిమ్ మునీర్ పోయి అన్నం తింటాడు అక్కడ అమెరికాలో, షాబాజ్ షరీఫ్ నక్క వినయాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఓకే. బట్ నిజాయితీగా ఉగ్రవాదం మీద పోరాడుతున్న భారత్ని చూస్తే మాత్రం అమెరికాకు మంట. ఎందుకంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు, ఎక్కడ తలొగ్గే పరిస్థితిని, మన దేశం కోసం ఎక్కడా తల ఉంచదు. ఇవన్నీ అమెరికాకు నచ్చట్లేదు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు. ఇది పరిస్థితి. సో అమెరికా కారుస్తున్న ఈ మొసలి కన్నీరు, పాకిస్తాన్ మీద చూపెడుతున్న దొంగ ప్రేమ మీద మీరు ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని మన భారతీయ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.